తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, మనం అందరం గుడికి వెళ్తాం కానీ చాలా హడావుడిగా ఈరోజు మంగళవారం గుడికి వెళ్ళాలి, రౌండ్స్ తిరిగామా చూసామా, ఒక్కొక్కసారి మూల విరాట్ని సరిగ్గా చూడమమ్మా. అయ్యగారు ప్రసాదమో తీర్థమో ఇస్తే ఆర్తో ఇస్తే తీసుకుంటాం, చెలో అని వచ్చేస్తాం. అసలు అంత ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. అసలు ఎందుకు వెళ్తున్నాము, ఏం చేయడానికి వెళ్తున్నామో కూడా మర్చిపోతూ ఉంటాం. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి, గుడికి వెళ్ళడం వల్ల మనకి ఎలాంటి లాభం ఉంది, ఎలా వెళ్ళాలి, ఎలా తిరిగి రావాలి, ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకురాకూడదు, ఇవన్నీ గుర్తు చేయండి అమ్మ ఒకసారి. ఏం లేదు నాన్న, ఎక్కడికి వెళ్ళినా ఏదన్నా ఒకటి తీసుకెళ్ళాలి. ఇంటికి వచ్చేటప్పుడు ఏదన్నా ఒక వస్తువు తీసుకొని రావాలంట. మగవాళ్ళు ఉట్టి కాళ్ళు చేతులు ఉప్పుకుంటూ వస్తారు. వాళ్ళ ఇంటికి పోయిన ఉట్టిగానే వచ్చిన అంటారు. మగవాళ్ళు కూడా రోజు వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వస్తారు. మనం చూస్తుంటాం సంసారాల్లో. ఏదైనా తీసుకెళ్లాలన్న ఊహ కూడా వాళ్ళకి రాదు. అట్లాంటి వాళ్ళు ఇంటికి ఆస్తిని, అంతస్తులు, డబ్బు, బంగారము రాదు. ఉట్టి చేతులతో వస్తారు ఇంటికి. రోజు ఏమైనా తీసుకురావాలంటారా? ఖచ్చితంగా. ఇంటికి ప్రతి స్త్రీ ఏం చేస్తుంది, పిల్లలకు పళ్ళు ఇష్టమని పళ్ళు తెస్తుంది, ఐస్ క్రీమ్ ఇష్టం. కొంతమంది మగవాళ్ళు కూడా మా పాపకు బేబీకి ఇది ఇష్టమో, నా భార్యకి ఇది ఇష్టమో అని కొన్ని పట్టుకొస్తారు. కొంతమంది అసలు పట్టించుకోరు, ఏం లేకుండా ఉట్టిగానే అని ఆమె కొనుక్కుంటుంది. లేని పెద్ద పెద్ద కబుర్లు కూడా చెప్తారు. వృద్ధుల దగ్గరికి పోయినా, గుడికి పోయినా, అమ్మా నాన్న దగ్గరికి పోయినా, అమ్మా నాన్నలు పిల్లల దగ్గరికి వచ్చినా కనీసం ఒక పువ్వో పండో తీసుకొని వెళ్ళాలి. గురువుల దగ్గరికి వెళ్ళినా, ఒక గుడికి వెళ్ళినా, పెద్దవాళ్ళ ఆశీర్వచనం కోసం వెళ్ళినా, పిల్లల ఎవరి దగ్గరికి పోయినా నాకు తెలిసి ఏదో ఒకటి తీసుకుపోయి చిన్న గిఫ్ట్ ఇవ్వాలి. ఏం లేకపోతే పండన్నా ఇవ్వాలి. ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. గుడికి వెళ్ళినా కూడా గుడిలో కొబ్బరికాయనే కొట్టాలి అని కూడా ఏమీ లేదు. అమ్మ కొబ్బరికాయ కొట్టాలి, పూజలు చేయించాలి, అభిషేకాలు చేయించాలని ఏ శాస్త్రంలో కూడా లేదు. అవన్నీ మనం తయారు చేసుకున్నవే. ఎందుకు చెయ్యాలి, ఎందుకు మనం గుడికి వెళ్ళాలి? ఎనర్జీ లెవెల్స్ విశ్వంలో బయట ఉన్నాయి, నీలో కూడా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. సెల్ ఫోన్ లో ఉన్నట్టుగా చిప్ మన దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ ఆప్షన్స్ కొన్ని డిలీట్ చేయరాదమ్మా అంటాం. మేడం కొన్ని డిలీట్ చేయండి, మీకు అనవసరమైన చాలా ఉన్నాయని డిలీట్ చేస్తాం. అట్లా నువ్వు ఎప్పుడు డిలీట్ చేసుకొని నువ్వు ఛార్జింగ్ అవుతావు. ఈ ఆత్మ నెగిటివ్ అయింది, దానిలో కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇంకేవో నెగిటివిటీ, పాజిటివ్ థింకింగ్ రావటం లేదు, నీకు ఎవరు సపోర్ట్ చేయటం లేదు, బిజినెస్లో లాస్ వస్తుంది, ఇంకోటి ఏదో అవుతోంది, నీవు అనుకున్నటువంటి ఎనర్జీ లెవెల్స్ నీలో లేవు కాబట్టి బయట నుంచి ఉద్యోగం రావటం లేదు, పిల్లలు బొట్టు ఏదో ఒకటి. కనీసం వారానికి ఒకరోజు క్రిస్టియన్స్ అన్న అంటారు సండే వెళ్ళి చర్చికి వెళ్ళినా అని అంటారు, ముస్లిమ్స్ అంటారు ఫ్రైడే నాడు మేము వెళ్ళి నమాజ్ చేసుకున్నాం. మన హిందువులం గుడికి పోతున్నామంటే సిగ్గుపడతాము. అబ్బో నేను గుడికి పోయినా అంటే ఏమో బొట్టు పెట్టుకొని ఇట్లా తుడుచుకొని పోయి పోతాం మనం ఆఫీస్కి. అంటే ఏంటి, మనం ఇంకా లోకానికి బయటి వాళ్ళకు ఈ పూజలు ఇవి చేస్తున్నామని ఫీల్ అవుతున్న మనుషులు ఉన్నాం. కానీ పూజల మీద ఎక్కువైపోయి ఎన్ని కోట్ల మంది నిన్న శివరాత్రి నాడు ఎంత కోట్ల మంది పూజలు చేశారు. అంటే దేవుడికి శరణాగతి వేడుకోవడానికి ఇప్పుడున్న పబ్లిక్లో 75% దైవాధీనంగా బ్రతుకుతున్నారు. అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్, మానసికమైన స్ట్రెంగ్త్, శారీరకమైన స్ట్రెంగ్త్ మనం పూర్తిగా తగ్గిపోతున్నాం. టెక్నాలజీ ఎక్కువైపోయింది. మనం శారీరకంగా తినే ఆహారం కానీ, సలహాలు కానీ, ఎనర్జీ లెవెల్స్ ఉండటం లేదు. కాబట్టి గుడికి వెళ్ళాలి, రీ ఎనర్జీ. ఇప్పుడు నీ ఆత్మనో చిప్పో ఏదో ఒకటి దాన్ని ఎనర్జీ చేసుకోవాలి, నీ బాడీ మొత్తాన్ని ఎనర్జీ రీఛార్జింగ్ చేసుకోవాలి. కొంతమంది మెడిటేషన్ చేస్తారు, కొంతమంది ఏమో నామజపం చేస్తారు, కొంతమంది యోగా చేస్తారు, కొంతమంది వాకింగ్ చేస్తారు. నాలాంటి ఆమెకు టైం లేదు అనుకో, గుడికన్నా వెళ్ళి ఆ పాజిటివ్ ఎనర్జీలో కాసేపు కూర్చొని రావాలి. శివరాత్రి వచ్చింది కదా మొన్న, మాకు చిన్నప్పుడు ఒక కథ ఉంది. ఆ కథ ఏంటంటే, శివపార్వతులు అందరూ శివుడు పార్వతి ఇద్దరు అనుకున్నారంట, ఎవరబ్బా ఇంతమంది భక్తులు వచ్చిపోతున్నారు, ఎవరికి నిజమైన ప్రేమ ఉంది అని అనుకున్నారంట. అనుకుంటే ఒక ఆవిడ, అబ్బాయి చీరేడగొన్నావే బాగుంది, మీ ఆయన గురిచ్చిండా, ఈ మధ్య బాగా పైసలు సంపాదిస్తున్నట్టున్నాడని ముచ్చట్లు చెప్పుకుంటూ పోతున్నారట అందరు ఆడోళ్ళు. ఇంకోళ్ళు ఎవరిని గురించి పట్టించుకుంటారట. ఒక వేశ్య, పూర్వకాలంలో వేశ్యలను కథలు చెప్పేవాళ్ళులే నాన్న. అంటే అపవృత్తి చేస్తున్నటువంటి ఆమె మాత్రం శివ 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 శివ, ఈ విశ్వంలో నీవున్నావు, నేనున్నాను, శివ శివ, నా ధర్మం నేను చేస్తున్నాను, శివ నన్ను వేశ్య వృత్తిలో పుట్టించావు, రోజో మొగాడు పక్కన పడుకుంటున్నా, కానీ నీవు తప్ప నాకెవరూ లేరు, శివ 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 అని ఆమె చనిపోయినప్పుడు స్వర్గంలోకి వెళ్ళిందంట. అంటే మనం ఏ వృత్తి చేస్తామో, ఎలా ఉంటామో అని కాదు, మన మనస్సును ఈ విశ్వ చైతన్యంతో మమేకపై సంపూర్ణ శరణాగతి ఇస్తేనే నీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
అందుకే గుడికి వెళ్ళి గుడిలో కాసేపు కూర్చుంటాం. మన మూలాధార చక్రం అనేది భూమి. ఇల్లు లేవు బొక్కలు అరిగిపోయినాయి అంటున్నాము, జుట్టు ఊడిపోతుంది వాళ్ళ అంటున్నాం. అంటే మన కాళ్ళు భూమిని, భూతత్వం మన శరీరంలో తగ్గిపోవడం మూలంగా జరుగుతున్నాయి. కాబట్టి గుడిలో కన్నా వెళ్ళి కాళ్ళు భూమి మీద పెట్టుకొని దేవుడి దండం పెట్టుకోండి బాబు, ఆ భూమిలో నేను కాళ్ళు పెట్టాను, ఇక్కడ ఉండే పవర్ నాకు వచ్చిందని మనసుతో అనుకోండి బాబు, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆకాశాన్ని చూడండి బాబు, మీ విశుద్ధి చక్రం యాక్టివేట్ అవుతుంది. అక్కడ ఇచ్చే తీర్థాన్ని దాని స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అయింది అనుకోండి, పిల్లలు గానలకు రిలేషన్షిప్స్ మంచిగా అయిపోతాయి. మణిపూరక చక్రాన్ని తలుకొని ఇక్కడ ఎనర్జీని నేను స్వీకరించానంటే ఆస్తులు వస్తాయి, డబ్బు వస్తుంది, ఉద్యోగం వస్తుంది. మీకు చెప్తారు కదా, డీ డెఫిషియన్సీ తోటే మిగతా మినరల్స్, విటమిన్స్ తయారు కావాలి. దాన్ని యాక్టివేట్ చేసుకోండి. విశుద్ధి అనాహతి చక్రాన్ని యాక్టివేట్ చేసుకుని గ్రీన్, అక్కడ 4 చెట్లు ఉంటాయి, పూలు ఉంటాయి. అన్నిటికీ చెట్టుకు పూలకు మధురమైన ప్రేమతో ఉండండి, కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి. ఈ ఆజ్ఞాచక్రంతో కాసేపు కూర్చొని ఓం ఓం అంటే ఆజ్ఞాచక్రం నుంచి 7 చక్రాలు యాక్టివేట్ అయిపోతాయి. ఆ విపరీతమైనటువంటి ఎనర్జీ అక్కడ ఉంటుంది. ఎవరైనా ఓంకారం చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దీనికి కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. విశ్వం అంతా ఒక ఎనర్జీ ఉంది, మన బాడీలో ఎనర్జీ ఉంది. మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ తక్కువైపోతే మెడిటేషన్ చేయడము, బీజాక్షరాలను జపించడము, మంత్రాన్ని జపించడము, రూపాన్ని జపించడం, ఏదో ఒక కార్యక్రమం చేసి దాన్ని ఎనర్జెటిక్ చేసుకోవడమే. లేదంటే ప్రకృతిలో కూర్చొని అలాంటి ఆమె హ్యాపీగా ప్రకృతిలో కూర్చొని ఆకాశంతో, నీళ్లతో, పక్షులతో, గాలితో ఎంజాయ్ చేసి వస్తారు. సూపర్గా చెప్పారమ్మా, ధన్యవాదాలు.